हाय बोलो, हाय बोलो, बाय बाय। अरे इधर देखो, एक बच्चे ने बोला राइड मिलेगा भैया, बोले तो चले गए 3-4 जनों को बिठा के। राहुल भाई अलग ही है बोलो। और हमारे NH अपार्टमेंट का गुंडा है देखो, एक बड़े सपोर्टर का इन्हों फैन है मालूम, एक यूट्यूबर का, क्या नाम का तेरे? परेशान बॉयज के बहुत बड़ा फैन है इन्हों। बस से सीधा सीधा बोलो, तुम अपने बल पे बने नहीं बने। मैं सीधा सीधा बोलो, तुम अपने बल पे बने नहीं बने। मैं सीधा वही बोल रहा हूँ, मैं राहुल अपना कर लिया तो बोल के बोलो जल्दी। टीम नहीं है, सही बोला। नहीं है अपन राहुल को पहचान दे इधर, अपन राहुल को पहचान दे इधर। हैदराबाद राहुल ధీరజ్ కిల్లాడి కింగు దేనికైనా లొంగడు వనా వావ్ వావ్ వనా వావ్। ఏమేం కావాలి? 2 చాయ్లా, 2 3 కావాలి। ఏ భాయ్ తాగేది నువ్వు నేను మీ వాడు అంతే। అంతేరా भाई? कार्तिक भाई बिस्किट ओ भाई समोसा अरे ये ले एक। अरे भाई वो रखो भाई, तू काम है उन्हें भी खाता भूखा है उन्हें। 1 नंबर का एक वाटर बॉटल 20 वाला ले ले। चेक आउट। बिस्किट लेंगे? बिस्किट ఎందుకు भाई నీకు? बिस्किट चलो ఎంత అయింది? ఇలా ఫర్ అంటారా బాబు? సో తెలియదు ఏముంది, రాగానే ఇట్లా తినడం ఉంటుంది, మమ్మీ చేసి ఇచ్చిండే। మ్యామ్ గుడ్ మార్నింగ్, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, థ్యాంక్ యూ। ఏం బాగుంది? గుడ్డు నువ్వు నా గుడ్డు। చాలా డేస్ అయిపోయింది, ఆల్మోస్ట్ డేస్ కాదు, చాలా మంత్స్ అయిపోయింది ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్। సో ఇప్పుడైతే మనం స్టూడియోకి వెళ్ళిపోదాం, బ్యాగ్స్ అవన్నీ రెడీ ఉన్నాయి। సీఎస్ స్టూడియోకి పోయిన తర్వాత మిగతా ఏమైంది నేను మొత్తం చూపించేసాను వీడియో అండ్ టాటూ కూడా చెప్పినా కదా ఇన్కంప్లీట్ ఉందని చెప్పేసి, అది కూడా కంప్లీట్ చేద్దాం। లెట్స్ గో। ఇగో అర్థం ఇస్తుంది ఇక్కడ, చేసినావా? ఎట్లా పట్టుకుంటావు? స్విచ్ ఇక్కడ నుంచి ఆన్ చేయాలా? ఆన్ చేయి। ఆన్ అయింది। ఆన్ అయిందా? ఎట్లుంది? చిన్నగా సౌండ్ వస్తుంది, నాయిస్ లేదు అసలు। వోల్టేజ్ నుంచి సో ఇది మన కొత్త మిషన్ అన్నమాట స్టూడియోలో। ఎట్లుంది? బాగుంది కదా? సో క్యూట్ గా ఉంది। కొత్త మిషన్ తో టాటూ చేయాలి ఈరోజు। అండ్ ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఈరోజు కూడా, అండ్ వాళ్ళ టాటూ ఏముంది ఏం మొత్తం నేను చూపించేసా। అస్సలు హెవీగా కూడా లేదు, చూడు చాలా స్మూత్గా ఉంది। చూపి మిషన్ చూపి వాళ్ళకి। ఇంజెక్టా నానో గైస్, దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు మీరు ఒక్కసారి నాకు గెస్ చేసి చెప్పండి। దీని ప్రైస్ అगर విన్నా అనుకోండి మీరు షాక్ అయిపోతారు। అవునా అంటారు ఇట్లా। ఎక్కడి నుంచి వచ్చింది ఈ మెషిన్? ఢిల్లీ, ఫ్రమ్ ఢిల్లీ। చాలా బాగుంది, ముద్దుగా, నాయిస్ కూడా అసలు లేదు। చలో స్టార్ట్ చేద్దామా? చలో లెట్స్ స్టార్ట్। సో ఇది స్టేషన్ అన్నమాట। సో మనం ట్రిపుల్ బ్లాక్ వాడాము, ఓన్లీ బ్లాక్ వాడతాం। డైనమిక్ ఓన్లీ సోప్, బ్లూ సోప్ అండ్ ఎక్స్పైరీ నీడిల్స్ అంటే ఇంకా ఎక్స్పైరీ ఉంది, ఎక్స్పైరీ కాలే। సో దీని ఎక్స్పైరీ చూపించేస్తాను మీకు। దీని ఎక్స్పైరీ ఎంత ఉంది? 28/05 2027। ఇది వచ్చేసి నవంబర్ 2027। ఇది వచ్చేసి 13 సో స్వీట్। బయట అయితే క్లయింట్స్ ఉన్నారు, ఇది డైరెక్ట్ అద్దీసి దీనికి పెట్టేస్తే అంతేనా? అంతే, స్మూత్। సో ఇంటి దగ్గర ఏమేమి తమాషాలు చేసినాం అవన్నీ తెలుసు। ఈరోజు 26 జనవరి కదా, సో అన్నీ ఫన్కి నన్ను అయిపోయినాయి అండ్ చెప్పలేదు సారీ మీకు। ఈరోజు నాకు ఒక అపాయింట్మెంట్ ఉండే అండ్ మార్నింగ్ లేవగానే ఒక మెసేజ్ వచ్చింది నాకు, ఒక టాటూ ఫోటో పంపిండే, బాడీ టాటూ ఫోటో అండ్ 2 రిఫరెన్స్ ఇమేజ్ పంపిన తర్వాత నేను దాంట్లోకించి ఒకటి చూసిన, బట్ అంత ప్రాపర్గా చూడలే, ఆ క్లయింట్ ఎవరో కాదు, ముందున్న పర్సనే। సో ఇంకొకటి ఏంటంటే అపాయింట్మెంట్ బుక్ అవుతుందా కాదో తెలియదు నాకు। నేను ఏమనుకున్నా అంటే నేను వేరే దగ్గర వెళ్ళి జర కొంచెం ఫన్ చేసుకుందాం, లేదంటే స్కూల్ దగ్గర వెళ్ళి కొంచెం ఫన్ చేసుకుందాం అనుకున్నా। యాక్చువల్గా వ్లాగ్ కూడా స్టార్ట్ చేసుకున్నా, వై బికాజ్ మమ్మీకి ఈరోజు మంచిగా ఫుడ్ వండిపించి తినిపిస్తాం అనుకున్నా, బట్ అది నాతో కాలే। బికాజ్ మమ్మీకి ఈరోజు
మంచిగా ఫుడ్ వండిపించి తినిపిద్దాం అనుకున్నా, బట్ అది నాతో కాలే. ఈ హీరోలో నీకు ఎవరంటే ఇష్టం? నాకు మా అమ్మ అంటే ఇష్టం సార్. వీడిని చూసి నేర్చుకుంటారా? టాటూ ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ బ్రో వచ్చేసి చాలా దూరం నుంచి వచ్చిండు. ఎక్కడ నుంచి వచ్చిండో జస్ట్ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. బ్రో ఎక్కడ నుంచి వచ్చిండు? బెజవాడ. బెజవాడ మీన్స్ విజయవాడ, బెజవాడ రెండు ఒకటే. ఓకే, సో బెజవాడ ఎందుకంటారు? అది విజయవాడ కాదు, అంటే ఓల్డ్ ఉన్న వాళ్ళు బెజవాడ, పాత ఊరుగా బ్రో. ఫస్ట్ దాని పేరు బెజవాడే, తర్వాత విజయవాడ అలా మార్చలేదు. ఓకే ఓకే. సో ఓల్డ్ టైంలో ఏంటంటే బెజవాడ అంటుండే, అండ్ విజయవాడ కంటే బెజవాడ చెప్పడం జర నాకు కూడా మంచిగా ఫీల్ అవుతుంది ఎందుకేమో. కరెక్టేనా? ఇప్పుడు ముంబై, బాంబే ఇట్లా. సో నేను ముంబై అని చెప్పాను, నేను బాంబే అని చెప్పాను. ఓకే ఓకే. అంటే అప్డేట్ అయినా కొద్దీ ఇక నేమ్ చేంజ్ చేసి అనుకుంటా గవర్నమెంట్ వాళ్ళు, అదేనా? సో టాటూ అయితే స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఏంటంటే చెస్ట్ పైన ఫుల్ చెస్ట్ టాటూ ఉంది ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే కవర్ అప్. సో బ్రో ఒక రిఫరెన్స్ ఇమేజ్ నా దగ్గర తీసుకొని వచ్చిండే. సో దాంతో ప్రాపర్గా కాకపోతే నాకు అర్థమైంది. సో నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఎంత చెప్పాలనుకున్నా అంత చెప్పిన తర్వాత బ్రో అయితే డిసైడ్ అయ్యారు అండ్ నేను చెప్పింది మాటిన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు. ఈ టాటూ అవుతుంది. సో దీన్ని మొత్తం ప్రాసెస్ ఏం చూపియా, లాస్ట్ వరకు మాత్రమే చూపిస్తాను. ఓకే, సో ఇది ఒక లార్డ్ శివ థీమ్ అఘోరీ టైప్ ఇది. ఓకే, సో ఇదే ఇప్పుడు టాటూ అండ్ ఇది ఫ్రెష్ ప్లేస్, ఇది ఇదే పాయింటా? సో ఇది లార్డ్ శివ అండ్ అఘోరీ టైప్. అండ్ ఇది ఒకటి ఉంది అండ్ ఇది ఐ మీన్ వైబ్స్ వచ్చినట్టు సన్ ఉంది. దీని లోపల నేను ఈరోజు నేను కవరప్ చేస్తున్నా. సో దీని లాస్ట్ అవుట్పుట్ చూడాలనుకుంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్ ప్లీజ్. యాక్చువల్గా ఏంటంటే నేను చాలా టైర్డ్ అయి ఉన్నా. మార్నింగ్ మస్తు ఎనర్జీలో ఉండే. ఇప్పుడు స్టూడియోకి రాగానే ఇంకా ఫ్యాన్ కూడా వేయలే. ఇంకా ఏమి అమ్ము ఫ్యాన్ వేయచ్చు కదా, వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఫ్యాన్ వేసేదంట, చచ్చిపోయిన తర్వాత. సో లెట్స్ సీ. ఓకే, అండ్ ఇది చూడండి, November 2027 ఎక్స్పైరీ, కొత్తది. ఓకే, న్యూ వన్, 2805. సో కంపల్సరీ చూసుకోవాలి మనది ఎక్కడైనా సరే, మన ఫ్రెండ్ అయినా సరే, మన తమ్ముడైనా సరే. సో టాటూ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఒక కొత్త మిషన్ కొన్నా అండ్ దీని పేరు వచ్చేసి ఇంజెక్టా నానో. అండ్ దీని ప్రైస్ ఎంత ఉంటుంది మీరు జస్ట్ నాకు గెస్ చేసి కింద కమెంట్స్లో చెప్పండి. ఒకవైపు నేను, ఒకవైపు అమ్ము, ఒకవైపు అభి. పియర్సింగ్ టాటూ సిగరెట్ స్మెల్ లోపల వస్తుందా? हाय बोल, 2 मिनट्स కూర్చోండి. हाय बोल, 2 मिनट्स కూర్చున్న తర్వాత कहाँ से आया? हाँ, आसिफ नगर। अच्छा अच्छा, హెవీ कहीं के लिए आया? इयरिंग को क्या पीएस पियर्सिंग के लिए आए थे। गन शॉट करते हम लोग। नहीं, कहीं को कल बोले तो डायरेक्ट मार के भिजा देते, उसमें सेफ्टी नहीं है, काम ज़्यादा ना करता हूँ। और क्या बोले तो इसमें होता केयर लेके करते ओके, पूरे कस्टमर को एकदम से नीट प्रोसेसिंग। थैंक यू. अच्छा समझ में आ पूरे गया. जने आना है 8 बस। 8 बस. ओके, थैंक यू సో మచ్. లేదు అనుకుంటే పన్నీ వేరే తీసుకుందాం వాళ్ళు. సో గాయస్ ఏం లేదు, కంటిన్యూ ఉందా? సో గాయస్ ఏం లేదు, ఇట్లా ఎందుకు కూర్చున్నా అని చెప్పేసి మీకు కూడా బోరాన్ కావచ్చు. ఎందుకంటే నేను కూడా బోరాన్ అయిపోయినా. వై బికాజ్ మన టాటూ కూడా బోరాన్ వచ్చింది అంటున్నా నేను. టాటూ కూడా బోరాన్ వచ్చింది. నిజంగానే కిరాక్ వచ్చింది. నెక్స్ట్ వీడియో చూడండి, మీకు వీడియో కనిపించేస్తుంది. యాక్చువల్గా ఏంటంటే బ్రో వాళ్ళు కొంచెం ప్రిపేర్ అయ్యి రాలే. ఐ మీన్ చాలా లేట్ వచ్చి, ఈవెన్ నేను కూడా కొంచెం లేట్గానే వచ్చిన స్టూడియోకి. సో టాటూ ఆఫ్కి ఆపాల్సి వచ్చింది, నాకు చాలా బాధ అవుతుంది గైస్. ఎందుకు Emotional damage. ఏమో నాకు నిజంగానే బాధ అవుతుంది. వై బికాస్ నేను ఏదైతే టాటూ స్టార్ట్ చేస్తా కదా, చాలా ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేస్తా. ఈవెన్ డిజైనింగ్లో కూడా అసలుకి కాంప్రమైజ్ గాను నేను. ఈవెన్ ఆల్మోస్ట్ నా క్లయింట్స్కి తెలుసు నేను అసలు డిజైనింగ్లో కాంప్రమైజ్ గాను అని చెప్పేసి. సో ఏమైంది అని అంటే బ్రో వాళ్ళు కొంచెం ప్రిపేర్ అయ్యి రాలే. ఐ మీన్ బ్రో వాళ్ళు కొంచెం దూరం నుంచి వచ్చిర్రు, ట్రావెలింగ్లో కొంచెం అలసిపోయారు గాయస్. మీరు కూడా అలసిపోతే నాకు తెలుసు, నేను అర్థం చేసుకోవాలి కాబట్టి నేను అర్థం చేసుకొని మరి ఈ మాట చెప్తున్నా. సో ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నా. సో గైస్ రాహుల్ ఛానల్ రాహుల్ ధీరజ్ ఛానల్ రాహుల్ ధీరజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.